ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోడీ తొలి ఓటు వేశారు. ఇక ఉదయం 10:30కు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఓటు వేస్తారు. ఆ తర్వాత సోనియా, రాహుల్, ప్రియాంక తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పార్లమెంటు కొత్త భవనంలోని F101 వసుధలో ఎంపీలంతా ఓటేస్తారు. సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్ లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 436కు చేరింది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. ఇక ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉన్నప్పటికీ అందరూ ఇప్పటికే పార్టీల వారీగా మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కూటమి బయట ఉన్న వేరువేరు పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. ఇరు కూటములు గత 2 రోజులుగా ఎంపీలందరినీ ఢిల్లీకి రప్పించి ఓటింగ్కు సమాయత్తం చేశాయి. మాక్ పోలింగ్ నిర్వహించాయి. పార్లమెంటు పాత భవన సముదాయంలో విపక్ష కూటమి నేతలు ఇప్పటికే సమాలోచనలు జరిపారు. సైద్ధాంతిక పోరులో అంతరాత్మ ప్రమోదానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రాధాన్య ఓటులో కేవలం 1వ నెంబరే రాయాలని, 2వ ప్రాధాన్యం మెన్షన్ చేయవద్దని నేతలు ఎంపీలకు సూచించారు. ఇండియా కూటమి మాక్ పోలింగ్లో కాంగ్రెస్ నేతలు, టీఎంసీ నేతలు ఎన్నికల ఏజెంట్లుగా నియమించారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాలు కూడా కూటమి ఎంపీలందరినీ ఢిల్లీలో మోహరించి పోలింగ్ సమయంలో జాగ్రత్తల గురించి వివరించాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోడీ తొలి ఓటు వేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, దాదాపు తొలి గంటల్లోనే ఎంపీలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా అందరూ కూడా పార్లమెంటుకు వస్తున్నారు. ప్రధానమంత్రి తన ఓటును వెనువెంటనే 10 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీరంతా కూడా అతి కొద్ది నిమిషాల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా తమ ఓటు హక్కును తొలి 1-2 గంటల్లోనే వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూసినట్లయితే ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణను పూర్తి స్థాయిలో మెజార్టీతో విజయం సాధించేందుకు అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు, అదేవిధంగా ఓట్ల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం రాత్రి 7:30-8 గంటల వరకు కూడా 17వ ఉపరాష్ట్రపతి ఎవరన్నది చాలా స్పష్టంగా ఫలితాలలో తెలియపోతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిని సమర్థిస్తుండగా ఆప్ చెందినటువంటి రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ మాత్రం ఎన్డీఏ అభ్యర్థిని సమర్థించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇకపోతే బీహార్లో జేడీయూ బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది. అదే జేడీయూకు చెందినటువంటి ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్ పార్టీ అభిమతానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని సమర్థించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి అధికారికంగా ఓపెన్ గా వచ్చినటువంటి అంశాలు మాత్రం ఈ 2. ఇది కాకుండా అనేకమైన పార్టీలు కూడా అంటే దీన్ని క్రాస్ ఓటింగ్ అంటానికి వీల్లేదు. కానీ ఇది టెక్నికల్ గా మనం చూసినట్లయితే పార్టీల నిర్ణయానికి అభిమతానికి వ్యతిరేకంగా ఓటు వేసేవాళ్లు ఎంతమంది అన్నది ఈరోజు సాయంత్రం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఇరు కూటములు కూడా అన్ని పార్టీలను అంటే ఇండియా కూటమి చెందినటువంటి పార్టీలు నేతలు అంతా కూడా ఎన్డీఏ కూటమి చెందినటువంటి ఎంపీలతో సంప్రదింపులు జరిపారు, సమాలోచనలు జరిపారు, మద్దతు కావాలని కూడా కోరారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా అధికంగా అభ్యర్థించింది. కాబట్టి ఎవరు ఏ పార్టీ అయినప్పటికీ కూడా కొంత మేరకు తమ పార్టీలకు అభిమతానికి అనుగుణంగా ఓటు వేసేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా ఇరు కూటములు కూడా భావిస్తున్నాయి. ఆ మేరకు ఆశాభావంతో ఉన్నాయి. అయితే తమకున్నటువంటి సంఖ్యాబలమే కాకుండా అదనంగా
ఎక్కువ బలాన్ని సమకూర్చుకునేందుకు ఇరు వర్గాలు కూడా ప్రయత్నం చేశాయి. అయితే ఉన్న ఓటును పోగొట్టుకోకుండా పరువు కాపాడుకోవడం ఒక అంశం కాగా అదనంగా ఓట్లను తెచ్చుకోవడంతో తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు కూడా ఇరు కూటములు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఎవరు ఏ పార్టీ వైపు ఎవరు ఉంటుంది కొంతమేరకు ప్రస్తుతానికి మాత్రం గుప్తంగా ఉంది. అయితే అంతరాత్మ ప్రబోధం మేరకు ఏ రకంగా ఇది ప్రభావం చూపించబోతుంది, ఏ పార్టీలు ఏ రకంగా తమ పార్టీలకు వ్యతిరేకంగా సభ్యులు ఏ రకంగా ఓటు వేయబోతున్నది సాయంత్రం వరకు కూడా కొంతమేరకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం జరుగుతున్న అంశాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఇరు కూటములు కూడా తమ ఓటును బదిలీ చేసుకునేందుకు 2 రోజులుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు ఉదయం కూడా చాలా మంది కేంద్ర మంత్రులు తమ అధికార నివాసాల్లో ఆయా పార్టీలకు చెందినటువంటి అంటే తమ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి ఎంపీలందరినీ కూడా బ్రేక్ఫాస్ట్ పిలవడం జరిగింది. పీయూష్ గోయల్ మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలందరినీ కూడా తాను బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది. అల్పాహార విందుకు హాజరు కావాలని చెప్పి ఆహ్వానం ఇచ్చారు. అదేవిధంగా ప్రహ్లాద్ జోషి, ముఖ్యంగా ప్రహ్లాద్ జోషి కేంద్ర ఆహారం అదే ప్రజా పంపిణీ శాఖకు చెందినటువంటి మంత్రి ప్రహ్లాద్ జోషి దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరికీ కూడా ఈరోజు అల్పాహార విందు ఇవ్వడం జరిగింది. వారంతా కూడా ఈరోజు కేంద్ర మంత్రి నివాసానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా పార్లమెంటుకు రావడం జరిగింది. నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసినటువంటి రూమ్ నెంబర్ 1 అది వసుధ అని పేరుంది. ఆ వసుధ రూమ్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు జరిగింది. అందరూ కూడా అక్కడికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అందరూ దాదాపు పార్లమెంటుకు వచ్చారు. అతి కొద్ది నిమిషంలోనే పూర్తిగా దాదాపు 650 మంది పైగానే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా నెమ్మదిగా కూడా వచ్చే ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చూసినట్లయితే 785 వరకు ఉన్న సభ్యులు తమ ఓటు హక్కును కనుక వినియోగించుకున్నట్లయితే దాదాపు 386 ఓట్లు ఎవరికైతే వస్తాయో ఆ అభ్యర్థి విజయం సాధించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం 782లో బీఆర్ఎస్ 4 సభ్యులు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి దాదాపు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 4 సభ్యులు, అదేవిధంగా అకాలీదళకు చెందినటువంటి 1 సభ్యులు, దాంతోపాటు బీజూ జనతాలకు చెందినటువంటి 7 సభ్యులు, మొత్తం 12 మంది ఈ ఓటుకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి 782లో 12 కనుక తీసినట్టయితే 770 మంది తమ పూర్తిగా అందరూ కనుక వచ్చినట్టయితే 770 మంది ఓటు వేసేందుకు అవకాశం ఉంది. 386 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారు అభ్యర్థిగా గెలిచేందుకు అవకాశం ఉంది. కాబట్టి చూడాలి సాయంత్రం వరకు ఈ రకంగా ఓటింగ్ ప్రక్రియ సరళ ఏ రకంగా కొనసాగుతుంది, ఎవరెవరికి ఓటేస్తారు, అదేవిధంగా పార్టీలకు అభిమతాన్ని వ్యతిరేకించి ధిక్కరించి ఏ రకంగా ఓటు వేసేందుకు అవకాశం ఉన్నది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అయితే ఇరు వర్గాలు మాత్రం తమ సంఖ్యాబలాన్ని మించి ఓట్లు సాధించేందుకు అవకాశం ఉందని మాత్రం చెబుతున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.